అయితే మన ఈ వారోత్సవాలకు సంబంధించి గత వారం రోజులు బట్టి చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యంగా వారోత్సవాలు అంటే ఏదో కల్చరల్ డ్యాన్స్ చేయడం కాదు, మన హక్కుల్ని ఒకసారి గుర్తు చేసుకోవడం, మన ట్రెడిషన్, మన ఏదైతే కళ్ళు ఉన్నాయో అవి ఒకసారి గుర్తు చేసుకోవడము, మనం తినే తిండి కూడా అవన్నీ మనం ఏదైతే మన కల్చర్ ఉందో దాంట్లో అన్ని భాగాలు కూడా గుర్తు చేసుకుంటూ మనం చేసుకోవడమే ఇది వారోత్సవాల భాగం. ఇప్పుడు మీ ముందే ఇక్కడ బంజారా డ్యాన్స్ చేశారు, పాటలు పాడారు. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మన ఆరిజిన్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. నిజంగా వాళ్ళని ఈ రకంగా అభినందిస్తున్నాను. మిగిలిన వాళ్ళు కూడా మనం ఎప్పుడు కూడా మన ట్రెడిషన్ అనేది ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా మర్చిపోకుండా ఇది తరతరాలుగా మనం ఎందుకంటే అక్కడి వచ్చాం, ముందుకి కూడా మనం ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే భవనం సంబంధించి పిల్లలందరూ ఉన్నారు కాబట్టి రెండు విషయాలు. మీరు సిటీలో వచ్చి చదువుకునే టైంలో ఇప్పుడు ఏదైతే సెక్రటరీ గారు చెప్తున్నారో మీకు మెటీరియల్ సంబంధించి కానీ ఇంకా మీకు ఏదైతే నాలెడ్జ్ సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా భవనం సైడు మీకు మెటీరియల్ కావాలన్నా బుక్స్ కావాలన్నా మీకు లైబ్రరీ స్పెషలిస్ట్ కావాలన్నా అన్నీ కూడా మేము ఒక భవనం చైర్మన్గా మీకు మాటిస్తున్నాను. మీరు చదువుకుంటారంటే ఏ స్థాయికైనా సొంతంగా డబ్బులు పెట్టైనా మిమ్మల్ని ఒక చదువుకుంటారంటే మంచి బుక్స్ కానీ ఏదైనా కొనివ్వడానికి నేనైతే ముందుగా మీకు మాటిస్తున్నాను. మీరు చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి. ఎంతో ఇదే మరి ఏదైతే ఆర్జన ఉందో అన్నీ కూడా మీరు మర్చిపోకుండా దాన్ని జనరేట్ చేస్తూ, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి విఐపిగా వచ్చారో వాళ్ళే కాదు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మనం చదువుకునే రోజుల్లో నేలలో కూర్చొని చాలా దూరం నడిచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అందరూ. మీరు కూడా రేపొద్దున్న ఆ స్థాయి అంటే ఆ కష్టాలు మీకు లేవు. ఇప్పుడంతా వాళ్ళ మీద చాలా బెటర్గా ఉన్నారు. మీరు ఆ స్థాయి మళ్ళీ మీరు కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చే పరిస్థితి మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారోత్సవాల్లో ఈ అసోసియేషన్ సభ్యులు చాలా కష్టపడి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.